ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన వరద బాధితులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం బాధితులకు తక్షణం సాయం చేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే వరద నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలంటూ కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి ఈ మధ్యలో అకాల వర్షం కారణంగా ఖమ్మం జిల్లా కానీ, మహబాద్ కానీ, జనగాం కానీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కానీ ఇతర జిల్లా చాలామంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ వర్షాలు వరదల కారణంగా చాలామంది చనిపోయి పంట నష్టం, ఆర్థిక నష్టం, అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయినా కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 175 ట్రైన్లు ఈరోజు రద్దయినటువంటి పరిస్థితి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి జాతీయ విపత్తుగా ప్రకటించినటువంటి పరిస్థితి. మరి సిపిఐ రాష్ట్ర కమిటీగా మరి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపులో అన్ని జిల్లాలు కూడా ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికైనా వరద బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయినటువంటి నష్టపరిహారం చెల్లించాలని, జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కనీసం 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలను కాపాడుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది వరదల సమయం, మరి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. దీని రాజకీయంగా కాకుండా మరి ప్రజలను కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ప్రజలను కాపాడాలని చెప్పేసి సిపిఐ పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సోత్కు ప్రవీణ్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి, భూపాలపల్లి.